అందరికీ హాయ్ అండి. ఈరోజు పిల్లలకి లెమన్ రైస్ చేస్తున్నాను. దానికోసం ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు ముందుగానే లెమన్ కట్ చేసుకుని రసం పిండి పెట్టుకున్నాను. గింజలన్నీ తీసేసి దాంట్లో సాల్ట్, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల లెమన్ రైస్ బాగుంటుంది. పసుపు స్మెల్ ఏమీ లేకుండా, అలాగే సాల్ట్ కూడా మనకు బాగా కలుస్తుంది. ఇంకా ఆయిల్ వేడైపోయింది. దాంట్లో ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చేదు రాకుండా ఉంటుంది. రైస్ ముందుగానే తీసి పెట్టుకున్నాను. ఆ పోపు ఇప్పుడు రైస్లో కలిపేసుకుంటున్నాను. లెమన్ రైస్ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చేదు లేకుండా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మా పిల్లలకి చాలా ఇష్టం. అందుకని ఈరోజు లంచ్లోకి పిల్లలకి ఇదే లెమన్ రైస్ చేశాను. మా పాపకైతే చాలా ఇష్టం అండి లెమన్ రైస్ అంటే. రోజు చేసినా కూడా తింటుంది. మీ పిల్లలకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాదైతే ఆల్మిక్స్ ఛానల్ అండి. అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా పిల్లలకి మ్యాంగోస్ కూడా పెట్టాను. లంచ్లోకి పిల్లలు ఏదడిగితే అదే చేసి పెడతానండి. వాళ్ళు నైటే చెప్తారు మార్నింగ్ లంచ్లోకి ఏం కావాలని చెప్పి. బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు అడిగిందే చేసి పెడతాను. ఎందుకంటే వాళ్ళు అడిగింది పెడితేనే వాళ్ళు హ్యాపీగా తింటారు స్కూల్లో. అందుకని మ్యాక్సిమం వాళ్ళు అడిగింది చేయడానికి నేను ట్రై చేస్తాను. ముందైతే మా బాబు బాక్స్ పెట్టాను. ఇప్పుడు మా పాపకి పెడుతున్నాను. మా పిల్లలైతే ఫుడ్ విషయంలో ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టరండి. ఏది పెట్టినా కూడా వాళ్ళు తింటారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అన్నీ అలవాటు చేశాను. ఇక్కడ మా పాప అయితే షూ వేసుకుంటుంది. బాయ్. ఇంకా మా బాబు మా పాప బాయ్ చెప్పి వెళ్తున్నారు. మా బాబుకి అయితే ఇంకా స్కూల్ యూనిఫామ్ అయితే రాలేదండి. అందుకే సివిల్ డ్రెస్లో వెళ్తున్నాడు. ఇక్కడ నేను ఎక్కడి వరకు కనిపిస్తానో అక్కడి వరకు బాయ్ చెప్తూనే ఉంటారు. మీ పిల్లలు కూడా అలానే చెప్తారా? ఇంకా నేను ముందు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. దాంట్లో అన్ని వంటలు చేసి పెడతా ఉండేదాన్ని. ఆ ఛానల్ ఇప్పుడు అయితే రన్ చేయట్లేదు. ఎందుకు వదిలేసాను, ఏమైంది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. దాని గురించి వివరంగా ఒక వీడియోలో చెప్తాను.